గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. చిన్న మిస్టేక్ జరిగింది. మీకు మా ఫ్యామిలీ వీడియో ఈవినింగ్ పెడతా అని జెప్పాను. అది పొరపాటున మార్నింగే వచ్చేసింది. సో, అందుకని జెప్పేసి ఈవినింగ్ మీకు ఒక కంటెంట్ ఉన్న విషయం ఏదైనా ఒకటి షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. యాక్చువల్లీ నేను కంటెంట్ అంటే నేను డాక్యుమెంట్ రైటింగ్ సంబంధించి కాబట్టి నాకు డాక్యుమెంట్ రైటింగ్‌లో ఆహ్, ట మాక్సిమం టచ్ ఉంది. సేల్ డీడ్ ఎట్లా జేయాలి? గిఫ్ట్ డీడ్ ఎట్లా జేయాలి? నెక్స్ట్ పార్టిషన్ డీడ్స్, సొసైటీస్, ఫర్మ్, రిజిస్ట్రేషన్, ల్యాండ్స్ మీకు కొనడం, అమ్మడం గాని, అమ్మడంలో ఏమైనా ఎలాంటి డౌట్ ఉన్నా, కొనడంలో ఎలాంటి డౌట్ ఉన్నా, ఎట్లాంటి ల్యాండ్ కొనాలి? ప్రొవిషన్సా? లేకపోతే క్లియర్ టైటిల్ ఉన్న ల్యాండ్సా? అట్లా మీకు ఏ డౌట్ ఉన్నా గాని, ల్యాండ్స్‌కి సంబంధించి గాని, ప్రాపర్టీకి సంబంధించి గాని, మీరు ఎనీ టైమ్ నన్ను కన్సల్ట్ అవ్వండి. అట్లా ఏం లేదు. నేను ఎనీ టైమ్ మీకు అందుబాటులో ఉంటాను. జస్ట్ ఒక కామెంట్ చేయండి సరిపోతుంది. అండ్ నేనేమనుకుంటున్నానంటే నేను డైలీ నాకొచ్చింది ఐ మీన్ నేను పర్ఫెక్ట్ అని చెప్పట్లేదు. నాకొచ్చిన కాడికి నాకొచ్చిన సబ్జెక్ట్‌లో మీకు డైలీ అంటే ఒక 1 డేలోనే ఒక 3 ఆఫీస్ టైమ్ తర్వాత నేను ఫ్రీ ఉంటా కాబట్టి ఒక 2, 3 వీడియోస్ మార్నింగ్ ఒకటి, ఆఫ్టర్‌నూన్ ఒకటి, ఈవినింగ్ ఒకటి. ఈవినింగ్ ఆర్ నైట్ అంటే ఎడిట్ అవి అయిపోయేలోపు ఎడిటింగ్ మీకు 3 వీడియోస్ పెడదాం అనుకుంటున్నాను. ఒకటి వర్క్ సంబంధించింది ఒకటి. అంటే మీరే సొంతంగా ఇంట్లో కూర్చొని కొన్ని నేర్చుకోవాల్సినవి ఉంటాయి. అంటే ప్రాపర్టీకి సంబంధించి కొన్ని తెలుసుకోవాల్సినవి ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒకటి ల్యాండ్ కొనుక్కోవాలి. ల్యాండ్ కొనుక్కోవాలంటే మనము ఎక్కడికో ఎళ్ళాల్సిన అవసరం ఉండదు. ఐజీఆర్ఎస్ అనే ఒక తెలంగాణ సైట్ ఉంటది. అది ఓపెన్ చేసి అందులో మనకు సంబంధించిన డీటెయిల్స్ అడుగుతుంది యాప్. అవి ఫిల్ చేసి క్యాప్చా ఉంటుంది. క్యాప్చా కొడితే మనకు ఆటోమేటిక్‌గా సైట్ ఓపెన్ అయితుంది. దాని ద్వారా ఏందంటే మనకు అందులో ఈసీ ఉంటుంది. మార్కెట్ వాల్యూ ఉంటుంది. ప్రొవిషన్ ల్యాండ్ ఉంటుంది. ఇంకా మీకు రిజిస్ట్రేషన్ అయిన డాక్యుమెంట్స్ అయినయా లేదా అని ఇట్లా వేరియస్‌గా ఉంటుంది. సో, దానివల్ల ఏంది అంటే మీరు ప్రతిసారి ఏం జేస్తారు? ఎక్కడికో ఎళ్తారు. ఎవరినో అడుగుతారు. కొంతమందైతే ఇంకా టెన్షన్ ఉన్న వాళ్ళైతే నైట్ 12:00, 1:00 కాల్ జేసి గూడా మాకు ఏది విషయం ఇది దెలుసుకోవాలి, అది దెలుసుకోవాలని అడిగేవాళ్ళు చాలా ఎక్కువున్నారు. నాకైతే 11, 12కి గూడా కాల్ జేసిన వాళ్ళున్నారు. అప్పుడు నాకు డిస్టర్బెన్స్, వాళ్ళకు డిస్టర్బెన్స్ అవుతది. సో, అందుకని నేనేమనుకుంటున్నాను డైలీ ఒక 3 వీడియోస్. ఒకటి మన నార్మల్ కంటెంట్‌కి సంబంధించి లైక్ నా డైలీ నేను ఏ విధంగా అంటే డైలీ ఏ విధంగా ఉంటాను, ఏ విధంగా వస్తాను ఇంటికి, ఏ విధంగా ఎళ్తాను, ఏ విధంగా ఇంట్లో ఉంటాననే ఒక వీడియో అయితే మేజర్ కింద మనం ఏ పార్ట్ తీసుకుందామంటే ఒకటి ఔట్ సైడ్ ఎక్స్‌ప్లోర్ ఉంటుంది. అంటే బయటికెళ్ళినప్పుడు ఔటింగ్ ఉంటుంది. ఔటింగ్‌కెళ్ళినప్పుడు ఔటింగ్ కవర్ చేద్దాం. బట్ మెయిన్ థింగ్ నేను ఈ ఛానల్ ద్వారా అద్వైత్ స్మార్ట్ అనే ఒక ఛానల్ ద్వారా మీకు చెప్పదలుచుకుంది ఏందంటే, నాకు తెలిసిన ఏదైతే ఈ రియల్ ఎస్టేట్‌కి సంబంధించి, డాక్యుమెంట్ రైటింగ్‌కి సంబంధించి ఏదైతే నాకు తెలిసి ఒక 50% నాకు తెలుసు అనుకుంటే నేను మీకు 25, 30% షేర్ చేయడానికి రెడీగా ఉన్నాను. జస్ట్ మీరు కామెంట్ అడగండి. నాకు ఈ ఈ ప్లాట్‌లో ఈ విధంగా ఉంది. మాకు లేదంటే ఈ ప్లాటు గజం రేటు ఎంత ఉంది? మాకు ఇన్ని గజాలున్నాయి. ఇంత ఎట్లా చలాన్ ఎంతొస్తుంది? మేము ఏ విధంగా అప్రోచ్ గావాలి? లేదంటే మాకెవ్వరు తెలీదు. సబ్ రిజిస్ట్రార్‌ని డైరెక్ట్ సార్‌ని ఇట్లా అప్రోచ్ అవ్వాలి. లేదంటే రిజిస్ట్రేషన్స్‌కి ఏం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి యాక్చువల్లీ. ఒక ప్రాపర్టీ కొనేటప్పుడు మనం ఏం చూడాలి? ఏం చూడొద్దు? ప్రొవిషన్ జూడాలా? లేకపోతే ఈసీ జూడాలా? లేదంటే డైరెక్ట్ లీగల్ అడ్వైజర్‌ని గలవాలా? లీగల్ అడ్వొకేట్ ఉంటారు గదా! లీగల్ అడ్వొకేట్స్ వాళ్ళని గలవాలా? ఇట్లా ఒక ఒక ఏదన్నా ఒక దానికి సంబంధించిన ఒక కంటెంట్ తీసుకొని నేను మీకు డైలీ 5-10 మినిట్స్ నేను దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, దాంట్లో భాగంగా ఈరోజు ఫస్ట్ రోజు గాబట్టి నేను ఇవన్నీ మీకు జెప్తున్నాను. రేపటి నుంచి డైలీ అంటే ఒక 7 డేస్ అనుకుందాం. ఇది పెద్ద సబ్జెక్ట్ గాబట్టి 7 డేస్ అనుకుందాం. నేను ఫస్ట్ డే రేపు ఏం చేస్తానంటే మీకు రేపటి రోజు ఫస్ట్ డే మీ అందరికి ఎవరికైతే రిజిస్ట్రేషన్‌కి సంబంధించి అందరికీ గావాలి. పిల్లల నుంచి పెద్దల, ముసలోళ్ళ వరకు గూడా అవసరమైన సబ్జెక్ట్ అది. కాబట్టి మీకు నేను రేపు ఫస్ట్ సేల్ డీడ్ ఎలా జేసుకోవాలి? అది చేసుకోవడానికి ఏం ముఖ్య అంశాలు, ఏం చూడాలి, ఏం చూడొద్దు, ఎలా
అప్రోచ్ అవ్వాలి, కస్టమర్ తోటి అగ్రిమెంట్ ఎలా చేసుకోవాలి, అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు ఎంత అడ్వాన్స్ ఇవ్వాలి, ఇట్లాంటివి మీకు కొన్ని ఇన్పుట్స్ ఇస్తాను. సేమ్ రోజు ఇదే టైంకి అప్లోడ్ చేస్తాను. దట్ మీన్స్ డైలీ 6 గంటలకు మీకు అప్లోడ్ చేస్తాను. ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి, ఒకవేళ మీకు అర్థం కాకపోతే మీరు కామెంట్ చేయండి. ఎనీ టైం కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. నేనేం పెద్ద యూట్యూబర్ని కాదు, నాకు లక్షలలో సబ్స్క్రైబర్స్ లేరు నేను మిమ్మల్ని డీలే చేయడానికి. మీరే నాకు ఫస్ట్ ఉన్న 89 యూట్యూబర్లు మీరే కాబట్టి మీకే చెప్తున్నాను, మీతోటి స్టార్ట్ చేస్తున్నాను. ఇది ఎంతకు వెళ్ళిపోయినా మీరు ఫస్ట్ మీరే ఉన్నారు కాబట్టి మీరే ఉంటారు. కాబట్టి మీకు ఏం డౌట్ ఉన్నా రేపు సేల్ డీడ్ సంబంధించిన విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. రేపు సేల్ డీడ్, ఎల్లుండి గిఫ్ట్ డీడ్ అంటే దానం. తాత తండ్రి, తల్లి కొడుకు, వదిన సారీ తండ్రి మన్మడు, సారీ తండ్రి కొడుకు, ఇట్లా ఎవరికి గిఫ్ట్ చేయొచ్చు. కొంతమంది ఏం చేస్తున్నారంటే, నాకు ఈ మధ్య కాలంలో మొన్న రీసెంట్ గా ఒక డాక్యుమెంట్ వచ్చింది. పేరు చెప్పొద్దండి, పేరు వీడియోలో చెప్పడం వాళ్ళకు మాకు ఇద్దరికి అబ్జెక్షన్ ఉంటుంది కాబట్టి మరిది పేరు పైన రిజిస్ట్రేషన్ చేసుకుందామని చెప్పి వచ్చారు తెలియక. సో ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి అట్లుంటదమ్మా ఇట్లుంటదమ్మా అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి సరిగ్గా చేసి పంపించినాము. సో అదే వాళ్ళకి కనుక నెట్వర్క్, ఈ యూట్యూబ్ అనేది ఒక సులభతరమైన నెట్వర్క్ ఉంటే, వాళ్ళు ఎక్కడో అమీన్పూర్ నుంచి వచ్చారు, ఒక కాల్ చేసి ఉంటే నేను చెప్పేవాడిని, లేదమ్మా ఇట్లా ఇట్లా అని చెప్పి. వాళ్ళు అక్కడ అమీన్పూర్ నుంచి రావాల్సినంత అవసరం ఉండదుగా. సో అందుకని చెప్పేసి నేను ఆలోచించి ఈ కంటెంట్ తీసుకున్నాను. ఇది ఓన్లీ ఒక వారం రోజులు ఉంటుంది. ఒకరోజు సేల్, ఒకరోజు గిఫ్ట్, ఇంకొక రోజు ట్రస్ట్ డీడ్, ఇంకొక రోజు సొసైటీస్ గురించి ఎవరికి తెలియదండి. సొసైటీస్ అనేది చాలా ఇంపార్టెంట్. దాని గురించి కూడా క్షుణ్ణంగా 2 లేదా 3 రోజులు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సొసైటీ అంటే చాలా పెద్ద సబ్జెక్ట్ అది. ట్రస్ట్ డీడ్ కూడా చాలా పెద్ద సబ్జెక్ట్ అది. నాకు తెలుసు, ఇంకా నేను నాకు తెలిసి నాకన్నా పెద్దవాళ్ళ దగ్గర స్టడీ చేసి తెలుసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. అండ్ నెక్స్ట్ ఈ రిజిస్ట్రేషన్ కు సంబంధించింది అయిపోయిన తర్వాత నేను మా విలేజ్, ఇన్ని రోజులు వెళ్ళలేదు కదా, విలేజ్కి వెళ్ళి విలేజ్ లో కొన్ని మాకు ఎక్స్ప్లోర్ చేసేటివి చాలా ఉన్నాయని తెలిసింది. సో అక్కడ ఎక్స్ప్లోర్ చేస్తాను. సో అప్పటి వరకు నా టార్గెట్ ఏం లేదు. నా టార్గెట్ ఒకటే. నా టార్గెట్ మీకు తెలుసు, మీ టార్గెటే నాకు తెలియదు. ఎందుకంటే మీరేమనుకుంటున్నారో నాకు తెలియదు, కానీ నేను మాత్రం ఏమనుకుంటున్నానో మీకు తెలుసు. కాబట్టి ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్, like and press the bell icon. Jai Hind. Thank you.